హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే అండి, చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. ఈరోజు వీడియో వచ్చేసి హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది కీసర దగ్గరలో ఉందండి. చాలా చాలా బాగుంది. చూడండి, అంత హైట్లో ఉంటుంది టెంపుల్. కింద నుండి మనము ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఈరోజు మేము గిరి ప్రదక్షిణ కోసం ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణం అని అంటుంటే ఇన్స్టాలో అక్కడ ఇక్కడ చూసి వెళ్ళాము. అసలు ఎంత బాగుందంటే అక్కడ వెదర్, వాతావరణం చాలా పల్లెటూరు దగ్గరలో ఉందండి. అసలు ఏదో వేరే దగ్గరికి ఎక్కడికో దూరం వెళ్ళినట్టు అనిపించింది. మనకి ఇంటికి దగ్గరలోనే హైదరాబాద్లోనే ఉంది కాబట్టి మనం వెళ్ళొచ్చు అనేసి. చూడండి, ఇలా దేవుడిని తీసుకొని మంచిగా కోలాటాలు వేసుకుంటూ అందరం కలిసి చాలామంది జనాలు వచ్చారండి. గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. చూడండి, ఇలా ఉంటుంది వెళ్ళేటప్పుడు దారి. ఇప్పుడిప్పుడే కడుతున్నారు. మొత్తం రూట్ వచ్చేసి జస్ట్ రోడ్స్ వేయడానికి అనుకూలంగా జస్ట్ మట్టి పోసి పెట్టారు. ఊరికే ముగ్గు వేశారు. చూడండి, అలా రౌండ్గా తిరిగేసి రావాలి. చుట్టూ కొండలు, చల్లటి వాతావరణం, చల్లటి గాలి. అసలు ఆ వెదర్ ఎంత అందంగా ఉందంటే చాలా చాలా బాగుందండి. కాసేపు అక్కడ చూసిన తర్వాత ఒకసారి ఇలా పైకి ప్రశాంతంగా ఉంటుందని ఇలా వచ్చాను. ఎంత బాగుంది అంటే టెంపుల్ ఇప్పుడే కడుతున్నారు కాబట్టి ఇలా ఈరోజే ఓపెనింగ్ డే కాబట్టి ఎంత బాగుందో చూడండి. వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ దేవుడు అంటే ఒక అమ్మాయికి కళ్ళలో వచ్చి చెప్పాడంట, అందుకనే ఈ టెంపుల్ కట్టారు. ఎన్నో డిఫరెంట్ టెంపుల్స్ చాలా బాగా నిర్మిస్తున్నారండి. ఇలాంటి టెంపుల్ నేను ఎక్కడ చూడలేదు. ఇంత హైట్లో అసలు చుట్టూ కొండల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ అనేది కట్టారు. చూడండి, ఇలా అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని ఇలా మంచిగా అందంగా రెడీ చేసి మంచిగా మేళ తాళాలతో ఒకసారి గిరి ప్రదక్షిణం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గుడి చుట్టూ ప్రదక్షిణం కూడా చేశాము. ప్రదక్షిణం చేసి మళ్ళీ వాళ్ళని లోపల వేయించేపు చేశారు. చాలా చాలా హ్యాపీగా, ఎంతో ఆనందంగా అనిపించిందండి ఆ రోజు. అసలు ఇంత ఎండాకాలంలో కూడా అంత పైన వెదర్ కాబట్టి చాలా చల్లగా ఉంది. ఆ టెంపుల్ ఒక వైబ్ అనేది ఈజీగా తెలిసిపోయింది. ఎక్కడో దూరాన వెళ్ళకుండా మన ఇంటి దగ్గరలో ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి. వీడియో మొత్తం చూసి చివరి దాకా చూస్తే మీకు దేవుడి దర్శనం కూడా ఉంటుందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా దర్శనం అవుతుందని. ఇంతమంది జనాలలో కూడా నేను వెళ్ళి, అందరూ వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి మంచిగా రికార్డ్ చేశాను. చాలా చాలా బాగున్నాడండి దేవుడు. చూడండి, ఎన్నో పూజలు ఆ రోజు ఎంతో మంచిగా అందంగా అందరూ రెడీ అయి వచ్చారు. అసలు స్వామివారిని చూస్తే రెండు కళ్ళు సరిపోలేదండి. అక్కడ గోవిందా గోవిందా అనుకుంటూ అందరూ ప్రదక్షిణాలు చేస్తూ అందరూ అలా పూజలో కూర్చుంటే ఎంతో మనసుకి హాయినిచ్చింది. చూడండి, ఇదే అండి వెంకటేశ్వర స్వామి, హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. కీసరకి దగ్గరలో ఉంటుంది. యూట్యూబ్లో, గూగుల్లో కొడితే కూడా వస్తుంది. గూగుల్ మ్యాప్స్లో నేను లింక్ కూడా షేర్ చేస్తాను. తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా చాలా అద్భుతంగా చాలా బాగుందండి టెంపుల్. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని తప్పకుండా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.